హలో నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె ఏ ముహూర్తాన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిందో కానీ ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి వరల్డ్ వైడ్గా మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. పుష్ప 2 మూవీతో ఈ కన్నడ బ్యూటీ పేరు మారుమోగిపోయింది. అయితే తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం అనేక ట్విస్టులు ఉన్నాయి. ఇకపోతే రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 7 అడుగులు వేసేందుకు రెడీ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల హైదరాబాద్లో ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వీరిద్దరూ ఎవరూ కూడా ఇది నిజం అని స్పందించలేదు, ధృవీకరించలేదు. కానీ పలు సందర్భాల్లో మాత్రం హింట్ ఇస్తూ వస్తున్నారు. విజయ్ రష్మిక కొన్నాళ్లుగా లివింగ్ రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళి వెకేషన్స్లో కనిపించినా అక్కడ కూడా ఒకే ఫ్రేమ్లో ఇద్దరు ఉంటారు. ఒకరంటే ఒకరు విడిచి ఉండలేని బంధంగా మారిపోయినట్టు కనిపిస్తారు. వారి ప్రేమ విషయమై ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయలేదు. 7 అడుగుల బంధంతోనే అందరికీ సమాధానం చెప్పాలని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆ శుభగడియ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. విజయ్ కంటే ముందే రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక మిగిలింది మ్యారేజ్ మాత్రమే. ఏం జరిగిందో తెలియదు కానీ వీరు బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత వేరువేరుగా ఉంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే రక్షిత్ శెట్టితో విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. ఈ విషయమై ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఒక అమ్మాయి ధైర్యంగా ఈ బంధం ఇష్టం లేదని చెప్పినప్పుడు అది అవతలి వ్యక్తికి షాక్ అవ్వచ్చు, కానీ ఆమెకు కాదని చెప్పింది. ఎందుకంటే అది మొదటి నుంచే ఒక బంధమే కాదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రష్మిక మందన్న. ఇక ఈ కామెంట్స్పై పలువురు రష్మికని సపోర్ట్ చేస్తుండగా మరికొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఆ బంధంపై ఇంట్రెస్ట్ లేకపోవడంతోనే విడిపోయిందని చెప్తున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ అంటే తనకు ఇష్టమని సరదాగా నవ్వుతూ చెప్పింది ఆ ఇంటర్వ్యూలో నేషనల్ క్రష్ రష్మిక. దీంతో విజయ్లో ఉన్న ఆ గుణం రక్షిత్ శెట్టిలో లేదా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద విజయ్ దేవరకొండపై ప్రేమ ఉందన్నట్టు అర్థం వచ్చేలా రష్మిక చెప్పడంతో వీళ్ళిద్దరూ తమ పెళ్లి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారోనని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి, అతి త్వరలోనే అభిమానులను సంతృప్తిపరిచే వార్తతో వీరిద్దరూ బయటికి వస్తారేమోనని.